హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ విత్ మై మార్నింగ్ రొటీన్. ఈ వ్లాగ్లో మీకు కంప్లీట్గా మనము ఒక రెసిపీ చేసేటప్పుడు సింపుల్గా అన్నీ క్లీన్ చేసుకొని తొక్కలు తీసి కడిగి మంచిగా ఒక గిన్నెలో పెట్టుకొని వంట స్టార్ట్ చేయడం అనేది చూసే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం చేసేది ఉంటుంది చూడండి. ఈరోజు ఏం వండాలి అని ఆలోచించే దగ్గర నుంచి ఆ వంట ఫినిష్ అయ్యే వరకు బోర్డ్ అంత ప్లానింగ్ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని సింపులే అని అనుకుంటాం, కానీ బుర్రలో ఎంతసేపు రన్నింగ్ అవుతూ ఉంటేనే ఎన్నో పనులు చేయగలుగుతాం. చూసారా, నిన్న దోశ వేసాము, ప్యాన్ పని చేయలేదు కాబట్టి ఇవాళ వంట కంటే ముందుగానే దాన్ని సీజనింగ్ కూడా చేసేసి ఉంచాను అనమాట. ఒకసారి బాగా వేడి చేసేసి మంచిగా ఆయిల్ అప్లై చేశాను. మళ్ళీ కొంచెం అది వేడికి ఏమవుతుందంటే చివర్లకు వెళ్ళిపోతుంది నూనె, అది మళ్ళీ కొద్దిగా రబ్ చేసి పెట్టాను. ఇలా చేసి ప్రెప్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం దోశ వేసేటప్పుడు బాగా వస్తుందా లేదనేది ఇవాళ వేసి చూపిస్తాను. మన వంట కంటే ముందు ఈరోజు మీకు నేను తీసుకున్న కొత్త నాన్ స్టిక్ కడాయి అనేది షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. 2.5 లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి 24 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న ఫ్లాట్ బేస్ ఉందన్నమాట. 24 సెంటీమీటర్స్ అనేది. సో 3 mm థిక్నెస్ అల్యూమినియం మెటీరియల్ ఉండి 5 లేయర్డ్ నాన్ స్టిక్ కోటింగ్ ఉంటుందన్నమాట. సో తక్కువ ఆయిల్ తోటి కుకింగ్ చేసుకోవాలి, సింపుల్గా అయిపోవాలి అనుకునే వాటికి కొన్నిటికి మనము ఇది ప్రిఫర్ చేయొచ్చు. అంటే కొన్ని రకాల వంటలకి ఎక్కువ నూనె తీసుకుంటుంది మామూలుగా మనం అల్యూమినియం అలాంటి వాటిలో కుక్ చేసినప్పుడు. లైక్ నేనైతే మోస్ట్లీ బెండకాయ, దొండకాయ ఇలాంటి వాటికి నాన్ స్టిక్ది ప్రిఫర్ చేస్తాను. ఏంటంటే తక్కువ నూనె తీసుకుంటుంది, మాడిపోకుండా చక్కగా స్టిక్కీగా లేకుండా మంచిగా వస్తాయి అని చెప్పి అవసరమైన కొన్ని రెసిపీస్కి మాత్రం పర్ఫెక్ట్గా ఇట్లా కొన్ని మంచి బ్రాండ్వి అయితే తెప్పించుకుని ఉంచుకుంటాను. చాలా చాలా బాగుంది. నాకు బ్లాక్ కలరు గ్రానైట్ స్టైల్ అనేది ఎప్పటి నుంచో ఇష్టం. ప్లెయిన్ బ్లాక్గా ఉండడం కాకుండా కొంచెం నేను గ్రానైట్ స్టైల్ కావాలని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే మనకి ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. మన దగ్గర ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది కదా, అందుకని నేను ఏది చూసుకున్నా గ్యాస్ మీద పనిచేయాలి, అలాగే మనకి ఇండక్షన్ మీద పనిచేసేలాగా తీసుకున్నాను. గ్రానైట్ ఫినిషింగ్ అనేది లుక్ చూడడానికి చాలా బాగుంది. సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. PFOA ఫ్రీ అనమాట. 2 years వారంటీ వస్తుంది. జాగ్రత్తగా క్లీన్ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజులు వస్తుంది. మీరు కూడా ఏదైనా ఒక మంచి బ్రాండ్ నాన్ స్టిక్ కడాయి తీసుకోవాలన్న ప్లానింగ్లో ఉంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఆ లింక్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. ఇగో నేనైతే ఫైనల్గా చక్కగా క్లీన్ చేసేసాను. సింపుల్గా జాగ్రత్తగా స్క్రాచెస్ పడకుండా ప్లెయిన్గా మంచి స్పాంజ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అది ఎక్కువ రోజులు కోటింగ్ పోకుండా మనం జాగ్రత్తగా వాడుకోవచ్చు. మనకు కూడా హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ముందుగా అయితే కొంచెం జ్యూస్ చేసుకుందాం, బీట్రూట్ జ్యూస్ అని చెప్పేసి బీట్రూట్ క్లీన్ చేసుకుంటున్నాను. పెద్ద పెద్ద బీట్రూట్స్ తెచ్చుకున్నప్పుడైతే మనకు కష్టం ఉంటుంది, కానీ ఇలా చిన్న సైజ్ మార్కెట్లో దొరికాయి అనుకోండి, ఆ ఒక్కటి వరకు యూస్ చేసుకోవచ్చు, అయిపోతుంది. పెద్ద సైజ్ తెస్తే దాన్ని 3-4 సార్లుగా కట్ చేసి వాడుకోవాలి కాబట్టి చాలాసార్లు వాడతాము. అది కట్ చేసి ఉండడం వల్ల దాంట్లో ఉండే కొన్ని పోషకాలు అనేవి కూడా గాలికి కాంటాక్ట్ అవ్వడం వల్ల పోతూ ఉంటాయి. సో బీట్రూట్ అనేది రక్తం తక్కువ ఉండే వాళ్ళకి రియల్గా చాలా చాలా మంచిదండి. కాకపోతే కొంచెం వాతం చేసే శరీరం ఉన్న వాళ్ళకి వాతం చేసే అవకాశం ఉండొచ్చు, కాబట్టి మీకు సరిపడుతుందా లేదా అనేది చూసి తీసుకోవాలి. నేను కూడా ఎక్కువసార్లు తీసుకోను, అందుకనే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను మిస్ అవ్వకుండా. ఇంకా మిగతా అయితే ఇంట్లో అన్నీ కూడా ఈరోజు చేయడానికి కావాల్సినవన్నీ కూరగాయలని ముందు ఉప్పు, బేకింగ్ సోడా వీటిలో వేసేసి నానబెట్టి ఉంచాను. అండ్ ఈ మిక్సీ వచ్చేసి మీకు తెలుసు కదా, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఉదయాన్నే ప్రతిరోజు చేస్తాను బాబుకి. సో అది కూడా చేసేసి అయిపోయింది. అది అలా ఒక్క 2 నిమిషాలు బద్దకించామంటే మొత్తం అవి మనం ఏదైతే గ్రైండ్ చేసామో అంతా అది మిక్సీ గిన్నెకి పట్టేసి మళ్ళీ కడగడం చాలాసేపు పడుతుంది. వెంటనే కడిగేసుకున్నామంటే తేలిగ్గా అయిపోతుంది. ఇలాంటి జ్యూసెస్ వాటికి మిక్సీ జార్ల కంటే ఈ చిన్న బ్లెండర్ జార్స్ బాగుంటాయి అన్నమాట. అందుకని జ్యూస్ని దీంట్లో చేశాను. అయిపోయింది వరకు. అండ్ ఈ లోపల పచ్చిమిర్చి చట్నీకి పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు అండ్ దొండకాయలు ఇవన్నీ కూడా ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచాను. ఇలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని మీద కనీసం కొంతలో కొంత మనం ఒక 20 నిమిషాలు అలా ఉంచుతామనుకోండి. నేను 10 నిమిషాల నుంచి 20 నిమిషాల టైంని బట్టి ఉంచుతాను. సో అంతసేపు ఉంచితే దాంట్లో ఉన్న కెమికల్స్ దాని మీద ఉన్నవన్నీ కూడా కొంతలో కొంత పోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనం బిజీగా ఉండి పెద్దగా పట్టించుకోం, కానీ ఇంత కేర్ నేనైతే వంట చేయడానికి తీసుకున్నంత సమయం క్లీనింగ్కే తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన కడుపులోకి వెళ్ళేది మంచిది వెళ్ళినప్పుడు దాంట్లో రకరకాల పెస్టిసైడ్స్ ఉంటాయి. అవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళి మనకి ఎప్పుడు ఏ రోగం తెస్తాయో తెలియదు. కాబట్టి కొంచెం కాస్త సమయం లేట్ అయినా సరే క్లీనింగ్లో మాత్రం కాంప్రమైజ్ అయితే కాను. ఎప్పుడో చాలా రేరు, అసలు ఇక సమయం లేదన్నప్పుడు అప్పటికప్పుడు గబగబా ట్యాప్ కింద కడిగేసి వండుతూ ఉంటాను. కానీ
మ్యాక్సిమం నాకు వీలున్నంత వరకు అయితే అన్నీ చక్కగా ఉప్పు నీళ్ళతో కడిగిన తర్వాత మాత్రమే వండుతాను. అది అలా అలవాటుగా మారిపోయింది. ఒకవేళ గబగబా కడిగినా కూడా ఆ వంటను చూస్తే నాకు ఇది క్లీన్ చేయలేదు సరిగ్గా అని ఒక రకమైన వ్యధ ఉంటుంది చూడండి బుర్రలో, అది అలా తొలుస్తూనే ఉంటుంది అనమాట. అందుకని అన్నీ మంచిగా క్లీన్ చేసాకే వండుతూ ఉంటాను. మీరు కూడా అలా చేస్తేనే మీకు ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అసలు మనం 100% గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ పదార్థం ఎక్కడ ఏ నీటితో ఏ ప్లేస్లో పండుతుందో మనకు తెలియదు. కాకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకున్న దాన్ని మనం నమ్మి కొంతలో కొంత దాన్ని శుభ్రం చేసుకొని వండుకునే విధానం జాగ్రత్తగా వండుకొని తినే పద్ధతిలో కరెక్ట్గా తింటే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో ఆరోగ్యం అనేది కేవలం మనం ఎంతసేపు తినేదే కాదండి, ఆ తినే పదార్థాలు సెలెక్ట్ చేసుకునేది, వండే విధానము, దేంట్లో వండుతున్నాము, ఎప్పుడు తింటున్నాం, ఇప్పుడు వండి 2 రోజులు ఉన్నాక తింటున్నామా, ఇన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఒక పెద్ద అనాలిసిస్ అనమాట మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే. లేదు సింపుల్గా తీసుకున్నామా, వండుకున్నామా, గబగబా తినేసామా, మిగిలింది పడేసామా అంటే ఇక అది వేరు. సో ఈ ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు చేసే వంట నేను చాలాసేపు చేసినట్టుగా అనిపిస్తుంది కిచెన్లో. ఎందుకంటే వచ్చి అలా వెంటనే కడిగేసి చక్కచక్క కట్ చేసేసి గబగబా స్టవ్ మీద వేసేసి అటు ఇటు 2 తిప్పులు తిప్పేసి అన్నం కాస్త 2 పొంగులు రానిచ్చేసి ఉడికిచ్చేసి అలా దింపేస్తే ఒక 40 నిమిషాలు పని అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇంట్లో అన్ని చట్నీలు, కూరలు, అన్నాలు ఏ ఉన్నా కానీ. ఈ కడిగే ప్రాసెస్ ఉంటుంది చూడండి, కడగడము, వీటి తోకలు కట్ చేయడము, ఈకలు తీయడము, ఇవంతా బోల్డంత సమయం తీసుకొని మనం ఏంటంటే వంట చేసేంత సమయం అనేది ఈ కడిగేదంత సమయంలోనే చేసేయచ్చు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలంటే ఈ రోజుల్లో వాళ్ళు పండించే విధానాలకి తగ్గట్టుగా మన ఆరోగ్యం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ సమయాన్ని కేటాయించడం అవసరమే. ఇంకా బిజీ ఉండేవాళ్ళు నాకు తెలిసి అట్లీస్ట్ ఒక రోజు ముందైనా క్లీన్ చేసి పెట్టుకుని వాటిని తర్వాత గబుక్కున ఫ్రిడ్జ్లోంచి తీసుకుని తరుక్కునన్నా వండుకోవడం బెటర్. కానీ ఆ హడావిడండి మా వల్ల ఎక్కడవుతుంది, మేము బిజీ వాళ్ళమే, పొద్దున్నే మాకు బస్సులు వచ్చేస్తాయి, ట్రైన్లు వచ్చేస్తాయి, క్యాబ్లు వచ్చేస్తాయి అంటే ఇక తర్వాత మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అంతే. మనం ఇచ్చే ఎంత శ్రద్ధ తక్కువ చూస్తే ఆ తర్వాత మళ్ళీ మన ఆరోగ్యం కోసం అంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు పని. ఈరోజు ఏదో చేసాము తిన్నామని కాదు కదా, బ్రతికినంతకాలం మనం ఉన్నంత వరకు తింటూనే ఉంటాము, వండుకుంటూనే ఉంటాము. కాబట్టి ప్రతిరోజు ఈ శ్రద్ధ అనేది చూపిస్తుండాలి. ఎప్పుడో ఒకసారి అదిగో హోటల్లో ఫుడ్ తిన్నట్టుగా కొంచెం అటు ఇటుగా చేసినా పర్వాలేదు, కానీ కేర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో మన పిల్లలు పట్టించుకోేది, మన హస్బెండ్స్, మన అబ్బాయిలో ఎవరు పట్టించుకోరు. ఇదంతా కూడా కంప్లీట్గా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం బద్దకిస్తే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి ఆ బద్ధకం అనేది లేకుండా మనం కొంచెం కేర్ తీసుకొని నిదానంగా ఇలాంటి పనులు చేయడం చాలా చాలా అవసరం. అవునా కదా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అనిపించింది మీకు చెప్పాను. అదిగోండి కొంచెం ఆ కూరగాయలు కట్ చేసేటప్పుడు ఆ చుక్కలుగా మచ్చలుగా ఉంటేనే అది ఏ కారణం వల్ల అది అలా మారిందో, దాంట్లో ఏదో సంథింగ్ జరగకపోతే అలా మారదు కదా. ఆ కొంచెం కూడా తీసి కట్ చేద్దామని అనిపించింది కానీ మళ్ళీ మనసు ఒప్పలేదు, పడేసేసాను. ఈ కటర్ మాత్రం సూపర్ అండి. దొండకాయలకి చాలా త్వరగా అయిపోద్ది. కాకపోతే పండు దొండకాయలు ఉంటే మాత్రం తొందరగా అది దిగదు సరిగ్గా. గట్టిగా ఫోర్స్ పెట్టామంటే బ్లేడ్ విరిగిపోతుంది. దాన్ని కొంచెం ఇందాక చూపించినట్టుగా సరి చేసుకుంటే మంచిగా అన్నీ కూడా మనం చాప్ చేసేసుకోవచ్చు. క్లీనింగ్ మళ్ళీ సమయం పడుతుంది. కాకపోతే మనకు వంట చేసేటప్పుడు త్వరగా అయిపోతుంది కాబట్టి గబుక్కున పని స్టవ్ దగ్గర ఫినిష్ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది మనకి. సో ఇంక లాస్ట్గా మిగిలిన చిన్న సొరకాయ ముక్కని పచ్చడి చేసేసేద్దాంలే. ఈ దోశలు కదా, దోశలకి ఏముంది ఎక్కువ తినేస్తాం కాబట్టి దీన్ని కూడా చేసేస్తున్నాను. ఇంకా మిగతా పని కూడా చేసుకుంటూ ఇంకా నాకు తెలిసిన బోలెడన్ని విషయాలు మీతో చెప్తూ ఉంటాను, మీరు కూడా వింటూ ఉండొచ్చు. కాబట్టి ఇంతసేపు చూసారు అంటే ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చే ఉంటాయి. కాబట్టి ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి మన వీడియోని లైక్ చేసి, అలాగే వీడియో మొత్తం చూశాక మీకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి, ఇది షేర్ చేయాలనిపించిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ స్టిల్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఈరోజు వ్లాగ్ ఇలాగ షూట్ చేయడానికి కూడా ఇంటెన్షన్ నాకు అదే అనిపించింది అనమాట. అన్నీ జాగ్రత్తగా కడిగి క్లీన్ చేసి తొక్కలు తీసి రెడీగా పెట్టుకొని వ్లాగ్ స్టార్ట్ చేస్తే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కష్టం కూడా జనాలకు తెలియాలి కదా. అమ్మలకైతే తెలుస్తుంది, వాళ్ళు అది రోజు చేస్తారు కాబట్టి. మన వీడియోస్ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి లేడీస్ అసలు ఏదైనా పని చేయాలంటే ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారనేది కూడా అర్థం అవ్వాలి కదా. ఎందుకు ఉంచకూడదు అని చెప్పేసి ఈరోజు నేను
అలాగా రాగా మనం చేసే ప్రాసెస్ అంతా కూడా మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ ఇంకా దొండకాయ వేపుడు అంటే ఆల్మోస్ట్ కొంచెం పండు దొండకాయలు ఉంటే జిగురుగా ఉంటాయి కాబట్టి ఈజీగా అడుగంటి, ఆ అడుగంటడం వల్ల స్మెల్ వచ్చి, స్మెల్ వల్ల రుచి మారి ఈ తతంగం లేకుండా కొంచెం అవి వండుకున్న ఒక్కరోజు నేను నాన్ స్టిక్లో వండేస్తాను. అప్పుడు నేను సేఫ్ సైడ్ ఉంటానన్నమాట. సో కర్రీ కూడా కొంచెం నూనెతోటి మనం వేసిన నూనె అంతా ఎగిరిపోకుండా చక్కగా ముక్కలకు పట్టి తక్కువ నూనెతోటి చక్కగా కూరని టేస్టీగా వండుకోవచ్చు. ఆ టెన్షన్ ఉండదు అనమాట. అరే మాడిపోయింది బాగాలేదు, ఆ కడాయి అంతా గబ్బుగా అయిపోయి ఈ సోది లేకుండా హాయిగా ఉంటుంది. సో లుక్ కూడా చాలా బాగుంది చూసారా. నాకు గ్లాస్ లిడ్స్ అన్న గ్లాస్ ఐటమ్స్ అన్న ఎంత ఇష్టమో, అలాగే కొంచెం ఇట్లా గ్రేనీగా చుక్కలు చుక్కలుగా డిజైన్ ఉన్న వస్తువులన్నా కూడా చాలా ఇష్టము. ఫైనల్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్రనైట్ స్టైల్ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. సో బాగుంది. ఇంకా మన వంట అవుతూ ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను మీతో ఎన్నో విషయాలు షేర్ చేశాను కదా, వాటి మీద మీ అభిప్రాయము, మీకు అనిపించిన విషయాలను ఏదైనా చెప్పాలనిపిస్తే చక్కగా వీడియో చూస్తూ కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. సో దట్ మన టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైనా చూసినప్పుడు మిగతా లేడీస్ కూడా ఎలా ఆలోచిస్తున్నారు, మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా మీ ఒపీనియన్ చెప్పాలి అని అనుకుంటే చక్కగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. అవి చదివినప్పుడు నాకు కూడా అంటే అప్పటికప్పుడు మీకు ఇమ్మీడియట్గా నేను ఆన్సర్ చెప్పలేకపోయినా అవి ఏంటి, ఏం చెప్పారు, ఎవరు ఎలా ఆలోచిస్తున్నారని నాకు కూడా మీ థాట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక సైడ్ నేను సొరకాయ టమాటా ముక్కలు కూడా వేసేసాను. అండ్ మొన్న బ్లాగ్లో చెప్పినట్టుగా టమాటా ఈ మధ్య నేను పెద్ద సైజే కట్ చేస్తున్నానండి. అదేంటంటే పీలు పెద్ద ముక్కలుగా కట్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా ఆ తొక్కులు అనేవి అక్కడ మనం అన్నం తినేటప్పుడైనా తీసుకోవడానికి లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ చిన్న టిప్ నాకు అర్థమయ్యాక ఇదేదో ఐడియా బాగుంది అని చెప్పేసి ఇక దాన్ని నేను పప్పులో చేసేటప్పుడు, అంటే ఆ టెక్నిక్ నాకు ఇన్ని రోజులు తెలియదని కాదు. యూజువల్గా ఏంటి, టమాటో సాస్ చేసేటప్పుడు, టమాటో ప్యూరీస్ చేసేటప్పుడు కొంచెం ఘాట్లు పెట్టేసి బాయిల్ చేస్తే తేలిగ్గా వచ్చేస్తుంది. దాన్ని తీసేసి మనం అది చేసుకుంటూ ఉంటాము. కానీ రెగ్యులర్ వంటలు ఏంటంటే మనం ముక్కలుగా కట్ చేసేస్తాం కాబట్టి ఆ చిన్న ముక్కలుగా ఆ చిన్న చిన్న తొక్కులుగా అవి విడిపోయి కూర అంతా మెస్సీగా మనం తినేటప్పుడు అన్నీ ఏరుకుంటూ ఉండాలి కదా. సో ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే బాగుంది. దాన్ని తీసేసి కొంచెం మ్యాష్ చేసుకుంటాం కాబట్టి పప్పు అయినా లేదంటే చట్నీ అయినా ఇలాంటి వాటికి ఈ తొక్కతో సమస్య లేకుండా పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే బాగుందని ఆ చిన్న ఐడియా వచ్చిందంటే మనం ఇంక వదులుతాము. అన్నిట్లోనూ ఇక వీలున్న అన్నిట్లోనూ మనము ప్రయోగించేస్తూనే ఉంటాము. అండ్ ఇగోండి ఫైనల్గా అయితే దోశ ప్యాన్ సీజన్ చేశాను కదా, వచ్చిద్దా రాదా చూడాలి. అది మొత్తానికైతే వర్క్ అయింది. దీనికి ఏంటంటే దోశకు మాత్రమే వాడుకుంటూ యూస్ చేశాక కూడా సీజనింగ్ చేసుకుని జాగ్రత్తగా ఉంచుకుంటే చక్కగా చెప్పిన మాట వింటుంది. లేదంటే మన మాట వినదు, మనం చచ్చినట్టు దాని మాట వినాలి. కాబట్టి దాని దారిలోకి వెళ్ళి మళ్ళీ దానికి ఏ ప్రాసెస్ చేయాలో అది చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్తో ఈ తలకాయ నొప్పి ఉండదు. కానీ ఇవ్వండి ఐరన్ ప్యాన్ తోటే చాలా కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి. కొంచెం ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం రిస్క్ ఉన్నా కూడా దాంతో అలా తిప్పలు పడుతూ ఉంటాను. ఇవ్వండి చట్నీ కూడా మొత్తం చల్లారాక గ్రైండ్ చేసి అబ్బాయికి బాక్స్ పెట్టేసి హ్యాపీగా వాడిని స్కూల్కి పంపించేసి ఇగో వాళ్ళు తినంగా కొంచెం వదిలేస్తారు కదా, దాంట్లో ఇంకొక దోశ నేను మళ్ళీ ఎక్స్ట్రా వేసుకొని కాస్త చట్నీతోటి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ పోర్షన్ కూడా ఏంటంటే ఇంతకుముందు బాగా ఫుల్ హెవీగా తినేదండి. అలా తినటం వల్ల ఏమవుతుంటే తర్వాత పని చేయాలంటే ఒళ్ళు వంగట్లేదు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే హెవీగా కాకుండా కొంచెం 80 to 90% దీన్ని ఒక 10% ఖాళీ ఉంచామనుకోండి పొట్టని, అప్పుడు కొద్దిగా తేలిగ్గా ఉండి మన మైండ్ యాక్టివ్గా ఉండి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇంకెవరు ఉండరు ఇంట్లో. ఆ బద్ధకం వచ్చేసేసి అలా నిద్రపోవడమో లేదంటే బద్ధకంగా కూర్చొని ఫోన్ టీవీ చూడడం చేస్తున్నాను అనమాట. అప్పుడు అర్థమైంది మన యాక్టివిటీ తగ్గింది అంటే బాడీలో లోడ్ ఎక్కువ వేస్తామని కొంచెం తగ్గిస్తున్నాను ఈ మధ్య పోర్షన్. ఆకలేస్తే ఇంకొకటి ఏదైనా ఇంకొక గంట ఆగి తినొచ్చు, కానీ ఒకేసారి హెవీ లోడ్ వేసేసరికి అంటే ఏదో చెప్తారు చూడండి బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి అలా అని చెప్పి తినటం వల్ల నా పని మీద ఎఫెక్ట్ పడిందనమాట. అది గ్రహించిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ క్వాంటిటీ తగ్గించి మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ తింటానుగా, ఒకేసారి ఎక్కువ అయితే తినట్లేదు. సో ఇది కూడా ఒక మంచి హెల్తీ టిప్ అనమాట. సో నేను చెప్పిన వాటిలో మీరు ఎన్నిటికి అగ్రీ అవుతారు, ఎన్నిటిని పాటిస్తున్నారు, ఇంకా ఏమైనా చెప్పాలనిపిస్తే అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా నేను మా వారు ఆఫీస్కి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇలా బ్రేక్ఫాస్ట్ ఒక మంచి పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టుకుంటాను, టీవీలో పెట్టుకొని అది వింటూ మంచి మంచి సీనరీస్ చూపిస్తూ ఉంటారు. మౌంటైన్స్ అని, చెట్లని, ఆకులు, పువ్వులు అవి చూస్తూ నా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నాకైతే చాలా మంచి మీన్ టైం అనిపిస్తుంది అనమాట. సో ఎలా ఉందండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందా? మంచి మంచి విషయాలు షేర్ చేశానని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.